అందరూ నమస్కారం. రానున్న రోజుల్లో అఫ్కోర్స్ రేపటి నుంచే మార్చి 15 నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంబంధించి ఎవరైనా కానీ వెళ్ళారు అంటే ఫస్ట్ వాళ్ళు సినిమా తీసాము అందులో హీరో హీరోయిన్లు వాళ్ళు అండ్ కింద మొత్తం క్యాప్షన్స్ అది ఇది కాదు. దివ్యాంగ హక్కుల చట్టం అని చెప్పేసి 2014 2016 అందులో వారు కూడా అందరిలాగే ఆనందాన్ని పొందాలి, వినోదాన్ని పొందాలి. ఏ రకంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు సినిమా నేను చూస్తున్నా నాకు వినపడదు, నేను కింద సబ్టైటిల్స్ చదువుతా, క్లోజ్డ్ క్యాప్షన్స్. అయితే నేను సినిమా చూస్తున్నా నాకు వినపడిద్ది, కింద సబ్టైటిల్స్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని సౌండ్స్ వినపడతాయి నాకు. బట్ పాపం చెవిటతను వినపడవు కదా. ఇప్పుడు అతను కూడా ఫీల్ అవ్వాలి అంటే ఆ కింద క్యాప్షన్స్లో అది ఏ సౌండ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక మీదట 2 ఫీచర్స్ ఫుల్ఫిల్ చేయాలి. నెంబర్ 1, సబ్ టైటిల్స్తో పాటు అక్కడ ఏ సౌండ్ వస్తుంది ఏంటనేది నువ్వు క్యాప్షన్స్లో మెన్షన్ చేయాలి. ఇది వినపడేటువంటి వారికి. తర్వాత విజువల్ ఇంపేర్డ్ కనపడేటువంటి వారికి సంబంధించి వాళ్ళు వింటున్నారు కానీ కొన్ని మన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వారు అది చేశారు ఇది చేశారు అనుకుంటూ ఉంటాం. అది కనపడినటువంటి వారికి తెలియాలంటే ఎలాగా? స్పెషల్ హెడ్సెట్స్ ఇచ్చి ఆ సౌండ్ అనేది అతను ఫీల్ అవ్వాలి, ఆ సౌండ్ అతను తెలియాలి. అంటే ఇక మీదట ఒక సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది, ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఫైనల్ అవుట్పుట్ ఇది అని చెప్పి సెన్సార్ బోర్డుకి ఇస్తున్నప్పుడు ఈ 2 ఫీచర్లు అందులో ఉండాలి. వినపడినటువంటి వారికి సినిమా అంతా అర్థమయ్యేటట్టు కింద క్యాప్షన్స్, కనపడినటువంటి వారికి ఈ సినిమా అంతా అర్థమయ్యేలాగా వాళ్ళకి సౌండ్స్. వాళ్ళకి స్పెషల్ హెడ్సెట్స్ ఇస్తారంట. దానివల్ల మన కళ్ళ ముందు కనిపించేది ఏదైతే సీన్లో మనకు అర్థమవుతుంది ఆ సౌండ్ ఏంటన్నది. బట్ అది వీళ్ళకి వినపడాలి. ఆ రకంగా అది సింపుల్గా చెప్తున్నా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, రేపటి నుంచి అది ఫాలో అయిపోతున్నారు. ఇక మీదట ఏ సినిమా అయినా సరే తీసామా ఇచ్చామా అన్నట్టు కాదు, ప్రతి సీన్కి వాయిస్, విజువల్, కనపడేది, క్యాప్షన్ అన్నీ సింక్ అవ్వాలి. ఇది జనరల్గా ఒక సినిమాకి 20 నుంచి 30 రోజులు పట్టిద్దంట. ఇప్పుడు నిర్మాతకి ఎక్స్ట్రా బర్డెన్ ఇది. దీనికి మళ్ళీ ఒక సపరేట్ టీము, కొంతమంది ఉపాధి అండ్ కనపడినటువంటి వారికి వినపడినటువంటి వారికి వినోదం అనేది వాళ్ళ సొంతం. ఓవరాల్గా అన్నప్పుడు కొంతమందికి ఎన్నాళ్ళు థియేటర్లో కింద క్యాప్షన్స్ కనపడవు, ఇప్పుడు సబ్టైటిల్స్తో సహా కనిపిస్తాయి. అంటే ఓటీటీ చూసిన ఫీలింగ్ ఇప్పుడు థియేటర్లో కూడా. కాకపోతే ఓటీటీ అంటే ఇంట్లో, థియేటర్ అయినప్పుడు బయట. సో అది విషయం. ఏ నుంచి సర్టిఫికేట్ పొందాలంటే ఆశామాషి కాదు, క్లోజ్డ్ క్యాప్షన్స్ అట్ ది సేమ్ టైం సౌండ్స్, ఆడియో సౌండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి.